హీరో. ఎప్పుడొచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అంటూ పోకిరిలో పూరి రాసిన డైలాగ్ ఇండస్ట్రీలో కొందరు కుర్ర దర్శకులకు బాగా సరిపోతుంది. ఇప్పుడు ఒకటి రెండు సినిమాలతోనే మార్కెట్లో వాళ్ళకొచ్చిన క్రేజ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. మరి ఆ రేంజ్లో మ్యాజిక్ చేస్తున్న ఆ దర్శక రత్నాలెవరు? వాళ్ళంతగా ఏం మ్యాజిక్ చేశారు? తెలుగు ఇండస్ట్రీలో దర్శక ధీరుడు అంటే రాజమౌళి అని అందరికీ తెలుసు. కానీ దర్శకరత్నం కూడా ఉన్నారు. అతడే అనుదీప్ కేవి. జాతిరత్నాలు సినిమాతో ఈయనకు వచ్చిన క్రేజ్ మాటల్లో చెప్పలేం. ఆ తర్వాత ప్రిన్స్ వచ్చి ఫ్లాప్ అయినా ఇంకా జాతిరత్నాలు క్రేజ్తోనే ముందుకు వెళ్తున్నారు అనుదీప్ కేవి. ఈయన స్టేజ్ ఎక్కితే చాలు హీరో కంటే ఎక్కువ అరుస్తుంటారు ఆడియన్స్. సినిమాల్లోనే కాదు, బయట కూడా అనుదీప్ ప్రతి మాట సెటైర్ మాదిరే ఉంటుంది. అదే తన సినిమాలకు హెల్ప్ అవుతుంది కూడా. త్వరలోనే రవితేజతో సినిమా చేయబోతున్నారు ఈ జాతిరత్నం. ఇప్పుడు అనుదీప్ కేవీకి తోడు 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ కూడా ట్రెండ్ అవుతున్నారు. ప్రేమలు సినిమాకు ఈయన రాసిన డైలాగ్స్ మామూలుగా పేలలేదు. కుమారి ఆంటీ నుంచి మొదలుపెట్టి కుకట్పల్లి ఫ్లైఓవర్ వరకు దేన్ని వదల్లేదు ఆదిత్య హాసన్. మలయాళం డబ్బింగే అయినా ప్రేమలు సినిమాకు ఆదిత్య రాసిన డైలాగ్స్కు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. తాజాగా ప్రేమలు సక్సెస్ మీట్లో ఆదిత్య అనుదీప్ కేవి స్పీచ్లు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సినిమాల కంటే ఎక్కువగా యాటిట్యూడ్తోనే పాపులర్ అవుతున్నారు ఈ ఇద్దరు.